బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేను. సో మొత్తానికి శివాజీ గారు అని అనుకున్నారండి. సో లెట్స్ రివీల్ ఇట్. ప్రభాస్ శివాజీ మీరు కంప్లీట్ చెప్పు. థ్యాంక్ యూ, దట్స్ నైస్. చలో సార్, ఇక నెక్స్ట్ అందరు ఆడవాళ్ళకి వచ్చినట్టే మీకు వచ్చింది మా క్వశ్చన్. నో ఎక్సెప్షన్. బోరింగ్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మీ వారి గురించి మీరు ఒక ముద్దుగా 3 కంప్లైంట్స్ చేయాలి. వారిలో మీరు ఏదన్నా మార్పు కోరుకున్నా నచ్చనివి 3 చెప్పాలి. నన్ను ఎక్కువ ప్రేమించటం. అబ్బా, ఇది బాగుంది. తర్వాత ఆయన కవిత్వాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించటం. చాలా తెలియదు యాక్చువల్లీ. జెన్యూన్ గా ఏదైనా ఒక మంచి కంప్లైంట్ చేయండి చూద్దాం. క్యూట్ కంప్లైంట్ వినగానే వారు కూడా ఓహో ఇది కంప్లైంట్ ఉందన్నమాట, అయితే నేను సర్దిద్దుకోవాలి అనుకోవాలి వెంటనే. నా దగ్గర ఇంకా 20% తగ్గించాను. పొద్దున అన్ని మాట్లాడుతూ కొడుగ్గా ఎన్ని మార్కులు వేస్తావు అంటే 100కి 100 మార్కులు వేస్తావు. అంటే మా అమ్మ వాళ్ళ మా నాన్నకి కొడుగ్గా 100కి 100 మార్కులు వేస్తుంది. నా పిల్లలకి తండ్రిగా ఎంత వేస్తావు అంటే 100కి 100 అంది. సరే భర్తగా ఎంత వేస్తాయి అన్నాను. ఆలోచించి 80 అంది. 80? ఎందుకు ఎలా మాట్లాడతావు, ఇంత చేస్తున్నాను నీకోసం, నేను చేశాను, ఇంత కష్టపడుతున్నాను, నాకు 80 వేయడం ఏంటి, కొడుగ్గా తండ్రిగా 100 మంది ఇచ్చావు. ముందు నా కోరికలు నెరవేర్చారు కదా, అన్నిటికీ ఇప్పుడే వేస్తున్నాను. ఇంకా 20 మార్కులు సంపాదన కోసం ఇంకా కృషి చేస్తానని తన ఆరాటం. ఓహో, అదే థర్డ్ కంప్లైంట్. 20% గల కారణం ఒకటి ఉంటది కదా. కారణమా? గొడవ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఏం బాగుంటుంది. గొడవ పెట్టుకుంటేనే దాని తర్వాత చాలా తెలివిగా కంప్లైంట్ చెప్పట్లేదు చూసారా. మేమిద్దరం ఏంటంటే ముఖ్యంగా మాకున్న, అంటే అది మాలో గొప్పతనం కాదు, భగవంతుడు మాకు ఇచ్చిన ఏంటంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవడం అనేది కాకుండా ఇద్దరం కలిసి జీవితాన్ని ఒకే కోణంలో చూసే అదృష్టం మాకు లభించింది. ఎందుకంటే తను ప్రాక్టికల్ గా తను ఎంతో కష్టపడి పైకి వచ్చింది, నేను కష్టపడి పైకి వచ్చాను. కాబట్టి ఇద్దరం అంటే ఒక క్షేత్రస్థాయిలో మేము ఎలా చేస్తే ఇంకా ముందుకు వెళ్తాం అనేది బాగా ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈ చిన్న చిన్నవి కంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా అంతే. అది పెద్ద మొత్తానికి మనం ఏదైనా సార్ 1800 చేయాలి. మీ ఇద్దరికి ఒక చిన్న సర్ప్రైజ్. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. ఓకే, చూసారు ఇక్కడ కూడా సీరియస్ గా ఉన్నారు. అవునవును, మా ఆవిడ నవ్వుతుంది అక్కడ. అవును, మీరు కూడా నవ్వాలి, డిఫరెన్స్ ఉండాలి కదా. ఓకే, సో ఇప్పటి వరకు మన ఆడినాటలో కొన్ని మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ మరొక్కసారి చూద్దాం సార్. సరే అండి. సరే, చూసేసాం, ఎంజాయ్ చేసేసాం. ఇప్పుడు మా గేమ్ ఆడిన తర్వాత అంటే ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఒక స్క్రీన్ బుల్లితెరలో ఒక గేమ్ షోలో ఆడడం, ఇంటర్వ్యూస్ అంటే వేరే విషయం, సరదాగా ఆడడం, ఈ ఆట మీకు ఎలా అనిపించింది? మిమ్మల్ని ఆట పట్టించిన ఎలా అనిపించింది? బాగుందండి, ఎందుకంటే నేను శుచి మొదటిసారి ఆ పైనుండి ఆ మెట్ల నుంచి కిందకి వచ్చేప్పుడు కొంత బిడియం, కొంత కొత్తదనం ఉంది నాలో. అది ఆ కప్పులో ఉన్నాను నేను, ఇంకా నా కుహరంలోనే ఉండిపోయాను. ఒకసారి వచ్చి ప్రశ్నలు అడగడం మొదలెట్టిన తర్వాత ఇంకా మెల్లిగా దాంట్లోంచి బయటకు వచ్చి పూర్తి స్థాయిలో నేను మారి నన్ను నేను మర్చిపోయాను. నిజం. ఎన్ని మాలో చేశారు? కాస్త మీ పేరు పక్కన ఉంటేనే ఇలా మాలో కరెక్ట్ గా రిథమిక్ గా మాట్లాడుతున్నావు. మరి మీరు 11 సంవత్సరాలు ఆ ప్రభావం చాలా పడి ఉంటుంది. తను కవిత్వం కూడా రాసింది. అమ్మ నేను పుట్టినిల్లు అని చెప్పేసి ఒక కవిత్వం. ప్లీజ్ కాదు అలా కాదు, తను త్వరలో పుస్తక రూపంలో రాబోతుంది. అది రాబోతుంది. ఆర్యా 2లో మీరు రాసినటువంటి పాట నాకు చాలా చాలా ఇష్టం సార్. ఎందుకంటే ట్రెండ్ సెట్టింగ్ సాంగ్, ఈ కాలం జనరేషన్ అందరికీ తొందరగా ఎక్కుతుంది. అట్ ద సేమ్ టైం అంటే ప్యాథటిక్ గా ఉండకుండా చీకటిని కూడా ప్రేమించవచ్చు, చీకటి ఎంత బాగుంది అని చెప్పడం. నిజంగా లవ్ ఫెయిలియర్ అయిన వాళ్ళు ఆ సాంగ్ వేసుకుంటే అవును నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నా, రిలాక్స్ అయిపోతారు. వెరీ నైస్. యాక్చువల్లీ థాట్స్ ఎలా వస్తాయి సార్ మీకు? ఎప్పుడైనా సుచిత్ర గారు అలిగినప్పుడా, మీ సుచి అలిగినప్పుడా? పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే, పోయే పోయే లడికి పోయే పోతే పోయిందే,
వెలుగంతా ఆరిపోయే, కథ మారిపోయే, ఇక చీకటెంత బాగుంది, గెలుపంత జారిపోయే, నన్ను వీడిపోయే, ఇక ఓటమెంత బాగుంది. మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్. పోయే పోయే లవ్వే పోయే, పోతే పోయింది. పోతేనే బాగుంది అన్నట్టుగా ఉంది సార్ ఈ పాట. బ్యూటిఫుల్ బికాస్ షీఈస్ గాన్ అన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్, ఫర్ ఆల్ ది బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ఆల్ ది బ్యూటిఫుల్ మూమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. హోప్ యూ ఎంజాయ్డ్ ది షో. ఓకే, 50,000 సార్. ఓకే, థ్యాంక్ సో యూ. 50,000 మీ చేతిలో పెట్టాను. ఎవరికి గిఫ్ట్ చేస్తారు? మా ఆవిడకి. ఏం గిఫ్ట్ చేస్తారు? మా ఆవిడకి ఇచ్చి మా ఆవిడ నాకు ఏదైనా గిఫ్ట్ కొనిమ్మంటారు. అన్యాయం ఇది, అన్యాయం సార్. సరే, మీరేం గిఫ్ట్ కొంటారు మరి? అది డైరెక్ట్ అడిగే. నాకు కావాల్సింది కొని నాకు ఇచ్చేయమంటాను. ఇది ఇంకా బాగుంది. చూసారండి, నేను చెప్పినట్టుగా ఎంత అందంగా ఉంది ఈ జీవితం. సార్ ఇంటికి ఇలా చూసుకోవచ్చు సార్. ఓకే, బాగుంది. ఇలా మా వాళ్ళందరికీ గుడ్ బై చెప్దాం. సో ఎలా ఉందండి ఇవాళ ఎపిసోడ్? పాట పాట కలిస్తే డెఫినెట్ గా అందంగా ఉంటుంది. అందంగా మిమ్మల్ని అలరించామని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఇలాగే మిమ్మల్ని అలరిస్తామని ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఎన్నా సార్ వాడు, ఏమి నీ టెన్షన్? నాకుదా చెప్పు, నేను చూసుకున్నాను కదా. ఊరి బ్రహ్మదేవుడా, కొంప ముంచినావురా.